రూల్స్ ఏమి డిజైన్ చేయకుండా మీ హైడ్రా మాకు చట్టం ఉంది ఇలా ఉంది అని వచ్చి పడేస్తే సఫర్ అవుతుంది ఎవరు? ప్రజలు. ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, కొట్టేసే ఉన్నారు. దానికి పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ మీద ఏం చర్యలు తీసుకున్నారు? టౌన్ ప్లానింగ్ ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? మన సిస్టమ్ ఫెయిల్యూర్, ఇది కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు దాకా గుడ్డి గుర్రానికి పొల్లు తగ్గుతుందా? మీరు ప్రికాషన్స్ తీసుకోండి, ప్రివెంటివ్ చేయండి. హైడ్రా కానీ ఈ అపార్ట్మెంటే కాదు, ఎనీ అపార్ట్మెంట్ కానీ ఎనీ ఇండిపెండెంట్ హౌస్ కూలర్ కొట్టడం అనేది చాలా అంటే హర్షించనీయం కాదు. బికాజ్ ఒకరు నార్మల్ ఇప్పుడు నేను ఒక ఐటీ ఎంప్లాయీని, నా మంత్లీ శాలరీ వచ్చేసి 80,000 పడుతుంది. నేను ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఈ రోజుల్లో ఇక్కడ ఇదే అపార్ట్మెంటు 70 లక్షలు తక్కువ లేదు. నేను లోన్ తీసుకుంటాను, నేను 70 లక్షలకి 1,20,00,000 కడుతున్నా. నా నెల 60,000 వస్తుంటే 50,000 ఈఎంఐ కడుతున్నా. ఇప్పుడు హైడ్రా వాళ్ళు వస్తారు, ల్యాండ్ ప్రాపర్గా లేదంటారు, కూల్ చేస్తారు. మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆన్సరింగ్ లేదు ఇక్కడ. హైడ్రా వాళ్ళే స్పెసిఫిక్ పాలసీస్ క్రియేట్ చేయాలా. ఇప్పుడు హైడ్రా ఇంతమంది ఉన్నారు కదా, హైడ్రా ఆఫీస్ పెట్టుకొని ఒక వింగ్ క్రియేట్ చేయండి, ఎన్ఓసి ఇవ్వండి. మీరు అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఒక 10,000 చలానా కట్టి మాకు ఇవ్వండి, మేము మొత్తం మీకు సంబంధం లేకుండా ఎన్ఓసి ఇస్తాము అని వింగ్ క్రియేట్ చేశారు. ఫస్ట్ మీరు రూల్స్ ఏమి డిజైన్ చేయకుండా మీ హైడ్రా మాకు చట్టం ఉంది ఇలా ఉంది అని వచ్చి పడేస్తే ప్రజలు ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? ప్రజలు. ఇప్పుడు ఓట్లేసి గెలిపించింది ఎవరు? ప్రజలు. సఫర్ అవుతుంది ఎవరు? ప్రజలు. అంటే గెలిపించిన వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కానీ వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు ఏమంటారు, కొట్టేస్తున్నారు చట్టం. అప్పుడు చట్ట పద్ధతులు ఇది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, కొట్టేసే ఉన్నారు. దానికి పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ మీద ఏం చర్యలు తీసుకున్నారు? టౌన్ ప్లానింగ్ ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాతే రావాలా. దానికి ఆన్సరింగ్ ఎవరైనా చేయగలుగుతారు? ఇక్కడున్న హైడ్రా ఆఫీసర్ ఎవరన్నా ఆన్సరింగ్, మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఒక ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు? మీరు వెళ్ళిపోండి, కొట్టేస్తాం. కూల్ చేయడం ఈజీ అండి, అంటే ఉన్న బలంగా కూల్ చేసి ఎక్కడికి వెళ్ళాలి? ఒక్కసారి చూపించండి. ఇది ఒకప్పుడు విన్నాం, ఏది రోడ్ మీద మొత్తం పడేస్తారండి, మన లైవ్లో చూస్తున్నాం. పోలీసులు ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. హెచ్ఎండి వాళ్ళు ఏం చేయలేరు. మన సిస్టమ్ ఫెయిల్యూర్, ఇది కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. మీరు ఇది వచ్చేసి 2024లో స్టార్ట్ చేశారు, 2026 అప్పుడు రేవంత్ గవర్నమెంటే కదా, అప్పుడు హైడ్రానే కదా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు దాకా గుడ్డి గుర్రానికి పొల్లు తగ్గుతుందా? హైడ్రా ముందరే తీసుకుంటే కామన్ పీపుల్ సఫర్ అవ్వరు కదా. హైడ్రా చేస్తుంది గుడ్ థింగ్, వీఆర్ యాక్సెప్ట్, బట్ దే షుడ్ బి ప్రివెంటివ్, నాట్ ఎఫెక్టివ్. అంటే ముందులో ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు కట్టక ముందర వచ్చి నోటీస్ ఇస్తే వాళ్ళు కట్టరు కదా, మాలాంటి వాళ్ళు తీసుకోరు కదా. అది సో హైడ్రాకి చెప్పేది ఏంటంటే వాళ్ళకి పాలసీస్ పెట్టుకొని ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్తారు? మేము ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు మాత్రం కూల్చట్లేదు అంటున్నారు. మరి ఆల్రెడీ ఉంటున్నారు, వాళ్ళ లగేజ్ ఉంది కదా, ఎందుకు చేస్తున్నారు? సమాధానం అల్టిమేట్గా ఇప్పుడు బిల్డింగ్ కట్టిన బిల్డర్ బాగానే ఉన్నాడు, పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు బాగా, అల్టిమేట్గా కామన్ పబ్లిక్. ఎందుకంటే యాక్చువల్లీ 1 year బ్యాక్ అండి మా ఫ్రెండ్ ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ₹1,00,00,000 కట్టి తీసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, మంత్లీ 1 lakh ఈఎంఐ. హైడ్రా వాళ్ళు వచ్చేసి పడేసారు, పోయారు. వాళ్ళ ఈఎంఐ ఏం చేయాలా? జాబ్ పోయింది, ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా వాడికి ఇంకో బ్యాంక్ లోన్ ఇస్తాడా? దిస్ ఈజ్ వెరీ వరస్ట్. నేను హైడ్రాకి చెప్పేది ఒకటే, మీరు ప్రికాషన్స్ తీసుకోండి, ప్రివెంటివ్ చేయండి. ముందర ఏదైనా కట్టక ముందర పర్మిషన్స్ ఇవ్వండి, చెక్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైడ్రాకి ఒకటే, వాళ్ళు ఒక వింగ్ పెట్టుకొని ఇట్లా మాలా కొనే వాళ్ళకి ఒక వింగ్ పెట్టి ఎన్ఓసి ఇవ్వండి. మీరు క్లియరెన్స్ ఇస్తారు, మేము కొంటాం. మీరే అక్రమ నిర్మాణం గవర్నమెంట్ ల్యాండ్లో ఇంత బిల్డింగ్ తెలుసు, మాకేం తెలుసు. నేను నార్మల్ ఐటీ ఎంప్లాయీని, నాకు ఇల్లు కావాలనుకుంటున్నాను. వాడు బిల్డర్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటాడు, నేను లాయర్ చూపిస్తాను, వాడు లాయర్ ఓకే అంటాడు, బ్యాంక్ వాడికి ఇస్తాను, వాడు ఎన్ఓసి ఇచ్చి లోన్ ఇస్తాడు. బ్యాంక్ వాడు లోన్ ఇస్తే మేమనుకుంటాం అన్నీ ఆల్ క్లియర్ అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు కామన్ పీపుల్కి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు మొత్తం పవర్ సప్లై చేస్తారు, అట్లా వాటర్ డిపార్ట్మెంట్ కూడా మీకు వాటర్ సప్లై కూడా చేస్తారు. ఇంత వ్యవస్థ కూడా ఉండి కూడా అల్టిమేట్గా వచ్చి మిమ్మల్ని తప్పు అని పడుతున్నారు. ఇప్పుడు యాజ్ ఏ మీరు ప్రెస్ కదండి, మీ ప్రెస్ వెళ్ళి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు,
ఇక్కడ హైడ్రా హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ని మీరు క్వశ్చన్ చేయగలుగుతారా? పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓని, ఎంబీడీఓని, మున్సిపల్ ఆఫీసర్ని, వాటర్ కనెక్షన్స్ ఓన్లీ మీరు ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని వాళ్ళు మీరు క్వశ్చన్ చేయగలుగుతారా? ఒకవేళ ఇస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పగలుగుతారా? వాళ్ళని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేసినా ఇప్పుడు ఈ పరువు నష్టం, ప్రాపర్టీ లాస్ ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ ఇచ్చిద్దా, లేక పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్స్ ఇస్తారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఆన్సరింగ్ ఎవరు చేస్తారు? ఈజీ అండి, మీ హైడ్రా అంటారు, లెటర్ వేసుకోరు, కూల్చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ యాక్షన్ ఆఫ్ ఏంది? సో మన సిస్టమ్ బేసిక్గా మన సిస్టమ్ అనేది కరప్ట్ అయిపోయింది. ఈ కరప్ట్ సిస్టంలో ఉన్నప్పుడు అంత కరప్షన్ జరిగింది. అంటే మొన్న పాత బస్సులో కూడా చూసుకున్నాం, అక్కడికి వెళ్తే కానీ కనీసం అక్కడ ఏం టచ్ చేయనీయలేదు. కానీ ఇక్కడ ఎవరైనా నాయకులు వచ్చారు ఇక్కడికి ఎవరు రారండి, ఎందుకంటే అది పాత బస్తీ అనేది వల్ల పీపుల్ కంప్లీట్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చేస్తారు. మన దగ్గర ఏంటంటే ఇవన్నీ కబ్జాలు చేసేది వాళ్ళే కదా, సో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ కూడా కబ్జా ల్యాండ్లను కూలగొడతా అంటే కనీసం టచ్ కూడా చేయనీయలేదు. వాళ్ళు చెయ్యరండి, బికాజ్ వాళ్ళకి తెలుసు టచ్ చేస్తే ఏమైంది తెలుసు. టచ్ చేస్తే ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు అట్లా? బికాస్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ చూడండి, ఈ అపార్ట్మెంట్లో ఉంటే జస్ట్ వేదిక చూస్తున్నారు, కానీ ఎవరన్నా వచ్చి వాయిస్ చెప్తున్నారా? నేను ఇక్కడ కాదు, యాజ్ ఏ పెయిన్ చూసి వచ్చాను. జస్ట్ మన దాకా రాకపోతే సరిపోయింది అనుకున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే మన దాకా వస్తేనే ఆ బాధ మనకు తెలిసేది, లేకపోతే వాడిదే కదా బాధ, మనకేముందిలే అనుకుంటారు.